బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి, అర్జునుల వారికి, వేద వ్యాస భగవాన్ల వారికి, విఘ్నేశ్వర్ల వారికి, గీతామాతకు, గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనం. ఓకే ఫ్రెండ్స్, మనం ఆత్మ సంయమ యోగం శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 9 శ్లోకాల వరకు చెప్పుకున్నాము ముందు సెషన్లోన. ఆ 9 శ్లోకాల్లో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అనే శ్లోకం ఈ అధ్యాయంలోనే ఉంది. ఆత్మ సంయమ యోగంలోనే మన మనసే మనకి మిత్రుడు, మన మనసే మనకి శత్రువు ఎలా అవుతుంది అనే విషయం కూడా అందులోనే ఉంది. తర్వాత సమభావం, మట్టిని రాయిని బంగారాన్ని ఒకేలాగా చూడగలుగుతారు. ఎవరైతే సర్వ సంకల్ప త్యాగం చేస్తారో వాళ్ళు జ్ఞానం అనే అగ్ని వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. ఈ ఈ కర్మయోగం జ్ఞాన కర్మ సన్యాస యోగం, కర్మ సన్యాసం అంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించగా 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 తను చేసే ప్రతి పని కూడా, తను చేసే ప్రతి వర్క్ కూడా, కర్మ అంటే పని, ఈ ప్రతి పనిని కూడా పూర్తి నైపుణ్యంతో, పూర్తి ఇష్టంతో, 100% దాని మీదే కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉంటే ఈ కర్మ చేస్తున్న పని కూడా, ప్రతి కర్మ కూడా, అంటే చేస్తున్న పని గతంలో మనం తెచ్చుకున్న ప్రారంధ కర్మలు, కొత్తగా చేస్తున్న పనులు అన్నీ కూడా బంధనాల నుంచి విడిపించే విధంగా ఉంటాయే గాని కొత్త బంధనాల్లో ఇరికించే విధంగా, బంధించే విధంగా ఉండవు అని మనకి ఆ జ్ఞానాన్ని అందించారు. ఇది ఎలా కుదురుతుందంటే సమభావం, ప్రతి ఒక్కరిలో ఆ సమభావం, ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూడగలిగే ఆ మనస్తత్వం, మనలో మనం ఆ మార్పు చేసుకోవాలి. అందరూ ఎందుకు అంటే ఉత్త పుణ్యానికి మనం ఏమైనా మార్పులు చేసుకుంటామా? చేసుకోం. ఎందుకు చేసుకోవాలంటే పరమాత్మ, ప్రతి వ్యక్తి కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. పరమాత్మ వేరేగా ఏదో ఒక ప్లానెట్ లోనో, లేదంటే ఏదో ఒక డైమెన్షన్ లోనో ఒక కాంతి స్వరూపంగా ఉంటారు అనుకోవడం భ్రమ. పరమాత్మ ఈ విశ్వంలో ఉన్న అన్ని రూపాలు కూడా ఆయనవే. ఈ విశ్వమంతా కూడా ఆయన నిండి నిమిడీకృతమై ఉన్నారు. అంటే బ్రహ్మాండమే పరమాత్మ, పరమాత్మే బ్రహ్మాండము, బ్రహ్మము, ఇంక ఏ పేరైనా పెట్టుకోండి. అంటే ఈ సృష్టిలో ఉన్న అన్ని ప్రాణులు, అన్ని జీవులు అన్నీ కూడా పరమాత్మ యొక్క రూపాలే, చైతన్యమే. అందుకే అనంతమైన జ్ఞాన స్వరూపం, అనంతమైన చైతన్య స్వరూపం, అనంతమైన కాలస్వరూపం పరమాత్మ యొక్క డెఫినిషన్. అంతే తప్ప ఆయనకంటూ ఒక రూపం ఉందని ఎక్కడా ఎవ్వరూ చెప్పలా. మాకు అలా అనిపించింది, ఒక కాంతిలాగా అనిపించింది. ఒక్కొక్కరు ఎలా ఊహించుకుంటామో ఆయన అలాగే ప్రకటితం అవుతారు. నువ్వు ఎలా నన్ను చూస్తావో నేను అలాగే కనిపిస్తాను. ఇది కూడా మనకు చెప్పారు కదా. మనం ఎలా ఏ ఏ కోణంలో చూస్తామో మనకు ఆ కోణంలోనే అర్థమవుతారు. ఆ విషయం చెప్పారు. ఓకే. సో ఇక్కడ ఆత్మ సంయమ యోగంలో 9 శ్లోకాల వరకు ఇలాగా సర్వ సంకల్ప త్యాగం చూడండి. 9వ శ్లోకంలో ఏం చెప్తారు? సుహృదుల యందును, మిత్రుల యందును, శత్రువుల యందును, ఉదాసీనుల యందును, మధ్యస్థుల యందును, ద్వేషింపదగిన వారి యందును, బంధువుల యందును, ధర్మాత్ముల యందును, పాపుల యందును సమబుద్ధి కలిగి యుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. ఇక్కడ ఉన్న ఇవన్నీ, ఈ క్యారెక్టర్లన్నీ కూడా మనలో ఒక్కొక్క భావాన్ని లేపుతాయి. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్లీ భావన, అంటే మనలో ఉన్న స్నేహ భావాన్ని వెలికి తీసేవాడు స్నేహితుడు. మనలో ఉన్న శత్రుత్వాన్ని వెలికి తీసేవాడు శత్రువు. మనలో ఉన్న సుహృదులు, మంచితనాన్ని వెలికి తీసేవాడు సుహృదుడు. ఇలాగా మనలో ఇన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయని వాళ్ళ ద్వారా మనకి తెలుస్తుంది. ఇది నేనై ఉన్నాను అనే అవగాహన వచ్చి అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తూ, ఈ భావన వల్ల నేను ఎవరికైనా బాధ పెట్టేది ఉంటే ఈ భావనని నేను మార్చుకోవాలి.
అంటే నాలో ఇప్పుడు శత్రువు పట్ల మన భావన ఎలాగుంటది? కోపం, ద్వేషం, ఉక్రోషం ఉంటాం కదా! ఆ భావన సరికాదు కదా! ఈ ద్వేషం, కోపం వల్ల నేను నోరు జారుతాను. ఏదో ఒక మాట అంటాను. వాడు మనసుకి చివుకుమంటది. వాడు తప్పు చేశాడో లేదో పక్కన పెడదాం. వాడేదో అలా చేశాడని నేను అదే పొరపాటు చేయడం ఎంతవరకు తెలివైన పని? తను చేసింది తను ఫేస్ చేస్తాడు. నేను చేసింది నేను ఫేస్ చేయాలి గదా! ఒక ఒక మాట జారడం ఎందుకు? ఇంకోడికి ఆ మాట వల్ల బాధ కలగడం ఎందుకు? ఆ బాధ విశ్వంలో తిరిగి మళ్ళీ ఇంకెవరి ద్వారానో మనకి రావడం ఎందుకు? ఈ నష్టానికి వ్యాపారం మనం ఎందుకు చేయాలా? మనల్ని మనం బాధ పెట్టుకోవడానికి మనం మాటెందుకు జారాలి? ఇదెందుకు జరుగుతుంది? నాలో ఉన్న శత్రుత్వం అనే భావన వల్ల జరుగుతుంది. ఆ శత్రువు పట్ల నాకుండే ఆ నెగెటివ్ ఎమోషన్ నా చేత ఈ పని చేయిస్తుంది. కాబట్టి నేను ఇది మరి సరి జేసుకోవాలా? సమభావం ఎలా వస్తది? సరి చేసుకుంటే వస్తది. మనల్ని మనం గుర్తిస్తే వస్తది. వీడి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నా? వీడి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నా? వాడి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నా? ఒక్కొక్కడి పట్ల నా ప్రవర్తన ఒక్కొక్కలాగా ఉంది. అంటే నాలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఓకే. వేరియేషన్స్ ధర్మబద్ధంగా ఉన్నంత వరకు ఓకే. ధర్మం అంటే ఏంటండి? హింస లేకుండా. అహింసో పరమో ధర్మః. నాలో ఏ వేరియేషన్ అయినా ఉన్ని. అది ధర్మబద్ధంగా ఉన్నంత వరకు నో ప్రాబ్లమ్. కానీ దానివల్ల అధర్మం అంటే హింస జరుగుతోంది. హింస ఎలాగా? మానసికంగా, శారీరకంగా, మాటపరంగా. ఏ విధంగా జరిగినా హింస హింసే. హింస జరుగుతోంది అంటే అది మళ్ళీ నాకు ప్రమాదం. నాకే ప్రమాదం. అవతల వాడికి ఆ క్షణంలో ప్రమాదం. కానీ నాకు ఏంటి మేమేమంటాము నెత్తి మీద వేలాడుతున్న కత్తి లాంటిదనమాట. ఎప్పుడొచ్చి నెత్తి మీద పడతది, గాయం చేస్తదో తెలీదు. మన చుట్టూ మనం కత్తులు పెట్టుకోకూడదు గదా! ఎప్పుడు ఏదొచ్చి పొడుస్తదని భయంతో మనం ఎందుకు జీవించాలా? ఆ సిట్యుయేషనే రాకుండా మనం జాగ్రత్త పడొచ్చు కదా! అందుకు చూడండి ఇన్ని రకాల వేరియేషన్ ద్వేషింపదగిన వారు, మధ్యస్థులు, ఉదాసీనులు, ధర్మాత్ములు, బంధువులు ఇలాగ రకరకాల వేరియేషన్స్. ఇన్ని రకాల వేరియేషన్స్ వల్ల ఒక రకమైన కన్‌ఫ్యూజన్ ఒస్తది. ముందు అధర్మం నుంచి ధర్మంలోకొద్దాం. మన మనలో ఉండే రకరకాల భావనల వల్ల ఆహ్, మన వలన చేతల్లో గాని, మాటల్లో గాని, ఆలోచనలలో గాని హింస లేకుండా ముందు జాగ్రత్త పడదాం. హింస లేకుండా ఉంది అంటే ఫస్ట్ మనం సేఫ్. ఎందుకంటే ఇచ్చిన ప్రతీదీ తిరిగి వస్తది. ఇందులో డౌటే లేదు. చక్కగా అందించారు. ఆ క్లారిటీ ఇచ్చారు. కర్మతత్వం అతి నిగూఢమైనది. చాలా లోతైనది. దాన్ని అర్థం చేసుకోవాలంటే అంత లోతుగా ఆలోచించాలి. సో, అందుకని సమభావం. ఇంత సమభావం ఎలా సాధ్యం? ఎదురుగా నిల్చొని 10 మాటలంటున్నారు. నలుగురు ముందు ఒక 10 మంది దగ్గర ఒక వ్యక్తి వచ్చి నువ్విలాంటి దానివి, నువ్వు అలాంటి దానివని నిందిస్తూ ఉంటే, అక్కడ కూల్ బేబీ కూల్ అని ఉండడం కుదురుతుందా? సాధ్యమేనా? చెప్పినంత వరకు బానే ఉంది గానీ, ఇది సాధ్యమేనా అని డౌటొస్తది గదా! డౌటే కాదండి ఉక్రోషం గూడా వస్తది. చెప్పడానికే బానే ఉంటది. పడినోడికి తెలుస్తది. అనిపిస్తది గదా! దానికి సమాధానమే 10-15 ఈ 6 శ్లోకాలు. ఇది ఎలా సాధ్యము? అంత సంయమనం. ఎటువంటి ఎమోషన్ మనల్ని మన మీద అటాక్ చేస్తున్నాయి. అంటే మన ఎమోషనే. వాళ్ళ మాటలు మనలోన ఆ ఉక్రోషాన్ని లేపుతున్నాయి. బయటికి తీసుకొస్తున్నాయి. అంటే మన ఎమోషన్స్‌ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు? దానికేమైనా సొల్యూషన్ ఉందా? ప్రాబ్లమ్ చెప్పారు. మరి సొల్యూషన్ ఎవరు చెప్తారు? ఆయనే చెప్తారు. విందాం. 10వ శ్లోకం చూడండి. శరీ శరీరేంద్రియ మనస్సులను శరీర, ఇంద్రియ, మనస్సులు 3 శరీరేంద్రియ మనస్సులను పరచుకొనినవాడు ఆశారహితుడు, భోగ సామాగ్రిని పోగు చేయనివాడు అయిన యోగి ఒంటరిగా నిర్జన అంటే ఏకాంత ప్రదేశమున కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నము చేయవలెను. అంటే శరీరము, ఇంద్రియములు, మనస్సు. ఓకే. శరీరము, ఇంద్రియములు, మనస్సు. ఈ మూడింటిని స్వాధీనపరచుకొనినవాడు. తన స్వాధీనంలో ఉంచుకొనినవాడు. అంటే మనస్సు తను చెప్పినట్టుగా వినాలి.
శరీరము తను చెప్పినట్టుగా వినాలి, ఇంద్రియాలు తను చెప్పినట్టుగా వినాలి. చెవులు వినమంటే వినాలి, వద్దంటే ఆగిపోవాలి. నోరు మాట్లాడమంటే మాట్లాడాలి, వద్దంటే ఆగిపోవాలి. మనస్సు ఇటువంటి ఆలోచనలు చెయ్యకు అంటే ఆగిపోవాలి. ఈ ఆలోచన అందరికీ శ్రేయస్కరము అంటే చెయ్యాలి. శరీరము సరికాని పని చెయ్యకూడదు అంటే చెయ్యకూడదు. సరి అయిన పని చెయ్యాలి అంటే చెయ్యాలి. కర్తవ్య కర్మనే ఆచరించాలి. శరీరము కర్తవ్య కర్మని చెయ్యాలి, అకర్తవ్యాన్ని చెయ్యకూడదు. ఇలాగా ఈ విధంగా స్వాధీనపరుచుకొనినవాడు అంటే శరీరము, ఇంద్రియములు, మనస్సు మూడింటిని స్వాధీనపరుచుకోవడం అంటే దాని అర్థం ఇది. ఓకే. ఆశారహితుడు, ఆశని అంటే ఆసక్తిని వీడినవాడు. ఆశ లేకపోవడం అంటే ఏంటండి? ఆశ లేకుండా ఏమైనా ఉంటుందా? ఆశ అంటే ఏంటి? కోరికే కదా. కోరిక లేకపోవడం అంటూ ఉంటుందా? సాధ్యపడదు. కానీ కోరిక సరి అయినదా, సరికానిదా? ఈ కోరిక వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందా? నాకు కలిగిన ఈ కోరిక వల్ల నా వల్ల ఇంకెవరికైనా ఇబ్బంది కలుగుతుందా అని చెక్ చేసుకోవడం ఆశారహితుడు. భోగ సామాగ్రిని ప్రోగు చేయనివాడు. భోగ సామాగ్రి అంటే భోగాల పట్ల విపరీతమైన మోహంతో వెంట పరిగెట్టకుండా ఉండడం. అయిన యోగి. ఈ విధంగా ఉన్నవాడే యోగి. యోగత్వం అంటే ఇది. అవగాహన, పూర్తి అవగాహన. ప్రతి విషయంలోన, ప్రతి వ్యక్తి, ప్రతి సందర్భం, ఎదుటివాడి నుంచి వచ్చే మాట, వాడి చూపు, వాడి ద్వేషం, వాడి కోపం, వాడి ప్రేమ, వాడి స్నేహం, ప్రతి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంటే విధి లిఖితం అంటారు కదా, ఆ విధి మనం తయారు చేసిందే. మన విధి మన తయారీ, ఎదుటివాడి విధి వాడి తయారీ. ఆ సత్యాన్ని నిరంతరం మనకి మనం గుర్తు చేసుకుంటూ ఆ సత్యంలో నిలబడే ప్రయత్నం చేసేవాడే యోగి. ఓకే. ఒంటరిగా ఇప్పుడు అలా ఉండాలి అంటే ఇదేదో బాగుందండి, హాయిగా ఉంటది కదా, ఇంద్రియాలు అన్ని మనం చెప్పినట్టు వింటే, మనసు మనం చెప్పినట్టు వింటే, శరీరం మనం చేయాల్సిందే అంటే అధర్మమైనది వద్దు చెయ్యొద్దంటే ఆగిపోవడం, అంటే పిల్లల్ని కొట్టడం అధర్మం, ఏయ్ కొట్టద్దు అని మన లోపల నుంచి ఒక మాట వినిపిస్తుంది, లేదంటే మనకు అనిపించింది ఎత్తిన చెయ్య అలా దించగలగడం. ఇలాగైతే ఎంత బాగుంటది కదా. ఇది ఎలా కుదురుతుంది? ఇలా కుదురుతుంది. ఒంటరిగా నిర్జన ఏకాంత ప్రదేశమున కూర్చొని అంటే ప్రశాంతంగా ఒక్కలే, ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూర్చొని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నము చేయవలను. ఆత్మను పరమాత్మ యందు లగ్నము చేయవలను అంటే నేను ఆత్మ పదార్థాన్ని నాలో ఉండే ఈ ఆత్మకి అంటే ఈ జీవాత్మకి, నా పైన ఉండే నా ఆత్మకి, ఆ పైన ఉండే పరమాత్మకి, ఈ మూడిటికి ఒక అనుసంధానం ఏర్పరచాలి అనే సంకల్పం. ఈ సంకల్పాలు చేయాలండి. యోగత్వం సిద్ధించుకోవడం అంటే ఇక్కడున్న జీవాత్మ, పైనున్న ఆత్మ, సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న పరమాత్మ, ఈ మూడిటికి ఒక అనుసంధానం. అనుసంధానం అంటే కనెక్టివిటీ, డైరెక్ట్ లింక్ అన్నమాట. ఇప్పుడు కరెంట్ సబ్స్టేషన్ ఉంది, ప్రతి ఊరికి ఒక సబ్స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి ఊర్లోకి ట్రాన్స్ఫార్మర్ల ద్వారా కరెంట్ సప్లై అవుతుంటుంది. సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్కి, ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంటికి కరెంట్ వస్తుంది. ఈ మొత్తం ఈ లైన్లోన ఎక్కడ కనెక్షన్ కట్ అయినా ఇంటికి కరెంట్ రాదు. అవునా కాదా? అంతేనా? లైన్లన్నీ పర్ఫెక్ట్గా, ఇప్పుడు సబ్స్టేషన్లో పవర్ ఉంది, సప్లై అవుతుంది, ట్రాన్స్ఫార్మర్ వరకు వచ్చింది, అక్కడ వరకు వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంటికి వచ్చింది అంటే మన మీటర్, ఇంటి దగ్గర మీటర్ ఉంటుంది కదా, మీటర్కి వచ్చింది, అక్కడంతా బాగానే ఉంది. మీటర్లో ఫ్యూజ్ కొట్టేసింది, ఇంట్లో లైట్లు ఫ్యాన్లు ఎరుగుతాయా? ఎలాగవు కదా, ఆగిపోతాయి కదా. ఇదే పరమాత్మ సబ్స్టేషన్. ఓకే. ట్రాన్స్ఫార్మర్ ఆత్మ, మీటరు జీవాత్మ. ఈ ఈ మీటర్లో ఫ్యూజ్ కొట్టాడు. నేను ఆత్మ పదార్థాన్ని అనే విషయం మనకి ఎరుక లేదనుకోండి,
అక్కడి నుంచి వచ్చే సప్లై కూడా అక్కడ ఆగిపోవాలి. అందుకని ఇక్కడ నిరంతరము పరమాత్మయందు ఆత్మను నిరంతరము పరమాత్మయందు లగ్నం చేయడం. లగ్నం చేయడం అంటే నేను ఆత్మ పదార్థాన్ని ఎరుకని నిరంతరం ఉంచుకుంటూ నాలో ఉన్న జీవాత్మకి ఏం కావాలి, నాలో ఉండే జీవాత్మకి ఏం కావాలి అనేది తెలుసుకుని దాన్ని అందించాలి. ఏం కావాలి జీవాత్మకి? శక్తి కావాలి. తను చేసే పని తను అవగాహన చేసుకోవాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, జ్ఞానం పొందాలన్నా, తన ద్వారా జరుగుతున్న ఈ ఈ ఈ జన్మ అనే ఈ ప్రణాళికలో ఏమేం తెచ్చుకున్నాము ఆ అవేర్నెస్ ఉండాలన్నా జీవాత్మకి శక్తి కావాలి. ఆ శక్తి ఉన్నప్పుడు అది అవేర్నెస్ లో ఉంటది. ఇప్పుడు మనం ఉన్నాము, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నా శరీరంలోన శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి అంతా కూడగట్టుకొని వాయిస్ రూపంలో బయటకు వస్తుంది. అదే నేను వారం రోజులు ఫుడ్ తినలేదనుకోండి, మాట వస్తుందా? ఈ సౌండ్ కూడా రాదు కదా. శక్తి లేకపోతే పని జరగదు. ఎంత హోంవర్క్, ఎంత వర్క్ ఉన్నా కూడా చెయ్యగలమా? వర్క్ ఉందని తెలుసు కానీ చెయ్యలేము. సో ముందు మన ఈ అనుసంధానం కావలసిన శక్తిని తెచ్చుకోవాలి. నేను ఆత్మ పదార్థాన్ని ఎరుకుండాలా, ఈ జీవాత్మకి కావలసిన ఆహారాన్ని అందించాలి. అది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే నన్ను కరెక్ట్ దారిలో ఉంచుతుంది. అది వీక్ గా ఉంటే నేను అక్కడ కరెక్ట్ దారిలో ఉంటాను. ఓకే, అందుకని ఆత్మను నిరంతరము పరమాత్మ యందు లగ్నము చేయవలను అంటే ఈ యోగత్వం పరమాత్మకి, ఆత్మకి, జీవాత్మకి అనుసంధానం, కనెక్టివిటీ అనేది ఎప్పుడు నెలకొల్పుతూ ఉండాలి. ఈ కనెక్టివిటీ బ్రేక్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. ఇది ఎలా కుదురుతుంది? విశ్వమయ ప్రాణశక్తి. చూడండి నెక్స్ట్ శ్లోకం 11. పరిశుభ్రమైన ప్రదేశమున క్రమముగా దర్భాసనమును, జింక చర్మమును, వస్త్రమును ఒకదానిపై ఒకటి పరచి అంత ఎక్కువ గాని తక్కువ గాని కాకుండా సమానమైన ఎత్తులో స్థిరమైన స్థానమును ఏర్పరచుకొనవలెను. పరిశుభ్రమైన ప్రదేశమున అంటే నీట్ గా ఉన్న ప్లేస్ లో, క్రమముగా అంటే ఒకదాని మీద ముందు దర్భాసనం వేసి, తర్వాత జింక చర్మం వేసి, తర్వాత వస్త్రం ఒకటి వేసి, ఒకదాని మీద ఒకటి పెట్టి, అంతగా ఎక్కువ కాండ మరీ ఎత్తొద్దబ్బా, అలాగని మరీ నేల మీద అంటే శరీరం సుఖం లేకుండా ఇబ్బంది కలిగే విధంగా మరీ ఎక్కువగా కాదు, మరీ తక్కువగా కాకుండా సమానమైన ఎత్తులు అంటే బాడీకి కంఫర్ట్ గా ఉండే హైట్ లోన స్థిరమైన స్థానమును ఏర్పరచుకోవాలి. కూర్చోవడానికి కంఫర్ట్ గా ఉండేటట్టుగా ఒక ప్లేస్ ని అరేంజ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు జింక చర్మం కృష్ణుడు అన్నాడు కానీ అడవిలోకి వెళ్ళి జింకల్ని వేటాడకండి మీకు పుణ్యం ఉంటది అంటే, కంఫర్ట్ శరీరము ఎక్కువ ఎత్తులో కూర్చున్నాం అనుకోండి మనం ఇలా తూలిపోయి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగనే తక్కువ పల్చగా ఉందనుకోండి శరీరము కటువుగా ఉండడం వల్ల మనం మళ్ళీ ధ్యానం నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది. మన శరీరం మనల్ని లే 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 నాకు నొప్పిగా ఉంది లే 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 అని ఇబ్బంది పెడుతుంది. అందుకని కంఫర్ట్ గా ఉండేటట్టుగా అంటే నిద్రలో ఇలా అదే ధ్యానంలో ఇలా తూలిపోయి పక్కన పడిపోయి తల దెబ్బకి తగిలేసి అంత ఎత్తు పెట్టుకుంటే పడితే దెబ్బ తగులుతుంది. తక్కువ ఎత్తు అయితే శరీరంకి నొప్పిగా ఉంటది. సో అటు వద్దు. చూడండి జింక చర్మం ఇవన్నీ చెప్పినా కూడా ఆయన రాబోయే తరాల వాళ్ళు దీన్ని పట్టుకొని ఇంకా జింకల్ని వేటాడడం మొదలెడతారు. అప్పుడేంటి, చనిపోయిన జింకల యొక్క చర్మము, చనిపోయిన పులుల యొక్క చర్మం తీసుకొని పరుచుకునేవారు. అక్కడ బట్టలు గిట్లు దొరకవు కదా, నారచీరలు కట్టుకునేవారు అడవిల్లోన. అవునా? అందుకని, అంతేగాని జింకని చంపి చేసేవారు కాదు. అయితే రాజులు వేటాడతారు, అది మనకు సంబంధం లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే శరీరానికి సుఖంగా మన పత్రి సార్ చెప్పారు కదా, స్థిర సుఖ ఆసనం. శరీరానికి ఎలా సుఖంగా ఉంటే అలా కూర్చోవయ్యా, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్, ఎత్తులో స్థిరమైన స్థానంను ఏర్పరచుకొనవలను, శరీరం సుఖంగా ఉండేటట్టుగా. నెక్స్ట్, ఆ ఆసనమున పైన కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో
అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగమును సాధన చేయవలెను. అంటే ఆసనం మీద కూర్చున్నావా, సుఖంగా ఉందయ్యా, ప్రశాంతంగా కూర్చున్నాం, ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు లేరు, ఏకాంత ప్రదేశం, శుభ్రమైన ప్రదేశం, కంఫర్ట్ గా ఎంత ఎత్తులో ఉంటే కంఫర్ట్ గా ఉంటుందో అంత ఎత్తులో కూర్చున్నాము. కూర్చుని ఏం చేయాలంట, చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందు ఉంచుకొని, చిత్తేంద్రియం, చిత్తము ఇంద్రియములు అంటే ఈ 6 చేసే పనులని 11 సారీ పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, చిత్తేంద్రియ వ్యాపారాలు అంటే ఆలోచనలు. ఈ కూర్చోవడం వల్ల ఈ కర్మేంద్రియాలన్నీ మా వాటి పని అవి ఆపేసాయి కదా. ఇంకొన్నవేంటి జ్ఞానేంద్రియాలు అంటే పంచ కళ్ళు, ముక్కు, నోరు, ఎక్సెట్రా ఎక్సెట్రా. మనస్సు, ఈ మనస్సు ఇవి చేసే ఆలోచన పరంపరని ఆపాలి. వశమునందు ఉంచుకొని ఏకాగ్రత కల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగమును సాధన చేయవలను. ఏ చిత్తేంద్రియ, అందుకే మనకు పత్రి సార్ ఏం చెప్పారు, ఆనాపానాసతి మెడిటేషన్. అక్కడ ఏం చేస్తున్నాము, ఈ 5 ఇంద్రియాలు ఏంటది, కళ్ళు, నోరు, ముక్కు, నాలిక, చెవులు, చర్మం, ఇవి 5 ఇంద్రియాలు. కళ్ళు ముయ్యండి, చేతి వేళ్ళు లాక్ చేయండి, పాదాలు క్రాస్ చేసుకోండి. అక్కడ నోరు మూసాం, కళ్ళు మూసాం, చెవులు మూయడం కుదరదు, ముక్కు మూస్తే ఏగం పని అయిపోద్ది. ఈ చర్మం యొక్క స్పర్శ జ్ఞానం అంతా జీరో చేయడానికి ఏకాంత ప్రదేశంలో కూర్చోమన్నారు. అంటే ఎన్నిటిని ఆపాం ఇక్కడ, 3 ఆపాం. ఒకటి ఆపడం కుదరదు, ఇంకొకటి ఆపాలి, కానీ దానికి ఒక మార్గం ఇచ్చారు. మనస్సు, ముక్కు, మనస్సు ఆలోచనలు ఆపాలి, ముక్కు శ్వాసను ఆపడం కుదరదు. అందుకని మనసుని ముక్కుని కనెక్ట్ చేసి పడేశారు. మనసుకి ఏం చెప్పారు, నువ్వు ఆలోచన చేయకు, నువ్వు చేయాల్సిన పని అంతా శ్వాసను గమనించు. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, దాన్ని గమనించు. ఆలోచనలు వస్తున్నాయా, మళ్ళీ శ్వాస మీదకి రా. ఆలోచన వచ్చి మళ్ళీ శ్వాస చేసాం, ధ్యాస పెట్టాం, మళ్ళీ ఆలోచన వచ్చింది, మళ్ళీ శ్వాస మీదకి రా. ఇలాగా ఈ ముక్కుని మనసుని కనెక్ట్ చేసాం. సో మొత్తానికి ఏం చేసాం, చిత్తేంద్రియ వ్యాపారాలను వశమునందు ఉంచాం. ఆ గంట, అరగంట, 30 గంట, 10 నిమిషాలు ఎంతైతే అంతసేపు ఏకాగ్రత గల మనస్సుతో, ఏకాగ్రత మనసుకి ఒకే పని, ఇంకో పని లేదు. ఏంటి, శ్వాస మీద ధ్యాస. ఏకాగ్రతం అయింది కదా మనసు, ఒకే పని చేస్తుంది కదా. అది చెయ్యకుండా మొరాయిస్తుంటది, కానీ మళ్ళీ వెనక్కి తెచ్చి దాన్ని అక్కడ కూర్చోబెడతామా లేదా, శ్వాసను గమనించని దాన్ని మళ్ళీ గైడెన్స్ ఇస్తూ మళ్ళీ అక్కడ తీసుకొస్తున్నాం కదా. సో ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగము సాధన చేయవలెను. ధ్యానం ఏ మనస్సుతో చేయాలంట, ఏ శుద్ధి కోసం చేయాలంట, నా అంతఃకరణంలో ఉన్న ఈ రకరకాల భావనలన్నింటినీ కూడా నేను అవగాహన చేసుకొని సరి అయిన దాన్ని కొనసాగిస్తూ సరికాని దాన్ని మార్చుకుంటూ ఈ విధంగా చెయ్యడం కోసం ధ్యాన యోగ సాధన చేయాలి. అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగము సాధన చెయ్యాలి. నెక్స్ట్ 13వ శ్లోకం. శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా నిశ్చలంగా స్థిరంగా ఉంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలపవలను. నాసిక ఆగ్రం అంటే బొట్టు పెట్టుకున్న ప్లేస్ లోన దృష్టిని నిలపమన్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే, ఒకప్పుడు టెక్నిక్ అది అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం కళ్ళు తెరిచి ఉంటే మనకి రకరకాల ఆలోచనలు వస్తాయి. అందుకని సమాజం మారింది, దేశకాలమాన పరిస్థితులు మారాయి. అప్పుడంటే వాళ్ళకి సాధన చేయడానికి బోల్ టైం ఉండేది, పెద్ద ఆయుర్దాయము, కొన్నాళ్ళు సాధనకి ఇచ్చేవారు, ఈ విధంగా జరిగేది. కానీ మనకు అలా కుదరదు కదా. ఇప్పుడు మనం గీతలో చెప్పిన జ్ఞానాన్ని మన జీవితానికి ఎలాగో ఉపయోగించుకోవాలి, ఇది కదా మన టాస్క్. అందుకు కదా మనం అధ్యయనం చేస్తున్నాం. సో మన లైఫ్ కి ఇది ఎలా పనికొస్తుంది, ఈ 13వ శ్లోకంలో చెప్పిన ఈ జ్ఞానము మన లైఫ్ కి ఎలా పనికొస్తుంది, మన ఆనాపానాసతి మెడిటేషన్ కి ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, ఇక్కడ నాసికాగ్ర భాగంలో ఈ ఈ ఇడానాడి, పింగళానాడి, ఈ రెండు ఇక్కడ క్రాస్ అవుతాయి, ఇలా ట్విస్ట్ అవుతాయి అన్నమాట. అంటే లోపలికి వెళ్ళే శ్వాస, బయటకు వచ్చే శ్వాస రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి ఈ ప్లేస్ లో. అంటే కుదిరితే దృష్టిని అక్కడ పెట్టడానికి ట్రై చేయండి.
కానీ అలా దృష్టి అక్కడ పెట్టడం వలన కూడా కొంచెం కొంతమంది ఏంటంటే అలా ఆ ప్లేస్ అనుకొని ఆ కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టేస్తారు. దానివల్ల ఏంటి మనసు మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది. ఓకే. సో మనకి ఏం సులువిచ్చారు? శ్వాస యొక్క ప్రయాణము నాసికాగ్రం నుంచి అంటే ముక్కు రంధ్రాల దగ్గర నుంచి కొంచెం ఈ లెవెల్ నుంచి పీలుస్తాం గదా! ఈ లెవెల్ నుంచి ఎక్కడి వరకు దాని ప్రయాణం అంటే కేవలము ఊపిరితిత్తుల్లోకి అనుకుంటాం. నాభి వరకు వెళ్తది శ్వాస. 5గా విభజించబడతది. ఆపానవాయువు, యానవాయువు, సమానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు ఇలాగా 5గా విడతది. విడి నాభి వరకు వెళ్తది వాయువు. ఓకే. సో ఇక్కడ ఈ ప్రయాణం శ్వాస యొక్క ప్రయాణం ముక్కు రంధ్రాల దగ్గర నుంచి ఇలా బొట్టు వరకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని నాభి వరకు వెళ్తది. సో ఈ లెంగ్త్ లో ఈ మొత్తం ఈ శ్వాస యొక్క ఈ జర్నీలో మనకి ఎక్కడ దృష్టి పెట్టగలిగితే పొట్ట కదలికలు కావచ్చు, హృదయం యొక్క కదలికలు కావచ్చు, కొంతమంది గొంతు దగ్గర కదలికలు గమనించగలుగుతారు. అందరికీ ఒకేలాగా ఉంటదని లేదు. ఎవరికి ఎక్కడ సదుపాయంగా ఉంటే అక్కడ శ్వాసని గమనిస్తూ అంటే దాని యొక్క ప్రయాణం ఈ లోపలికి బయటికి వెళ్లే శ్వాస వల్లనే కదా ఈ కదలికలన్నీ జరుగుతున్నాయి. మనకి తెలిసేంతగా కదలికలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను, శ్వాస ప్రక్రియ ఏమైనా ఆగిపోయిందా? జరుగుతూ ఉంది కదా. దానివల్ల ఈ మూమెంట్స్ బాడీలో మూమెంట్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఆ మూమెంట్ ని కూడా గమనించొచ్చు. ఆ మూమెంట్ ని కూడా గమనించడం శ్వాస మీద ధ్యాస అవుతది. ఇది బేసిక్ టెక్నాలజీ. శ్వాస మీద ధ్యాస ఆనాపానాసతి మెడిటేషన్ అనేది బేసిక్ టెక్నాలజీ. ఎవడైనా చేయగలడు. అంత జ్ఞానం లేనివాడు ఈ నిటారుగా ఉంచడం చూడండి. ఇక్కడ ఏం చెప్పారు? శరీరము, మెదడు, శిరస్సు నిటారుగా నిశ్చలంగా స్థిరంగా ఉంచి అంటే వెన్నుపూసను నిటారుగా ఉంచడం వలన ఈ ప్రాణవాయువు వచ్చే ఈ విశ్వమయ ప్రాణశక్తి అనేది చక్కగా ప్రవహిస్తది. ప్రాణశక్తి యొక్క ప్రవాహానికి కంఫర్ట్ అది. అయితే మనం అలా కూర్చోవడం అలాగా ఇలా బిగుసుకొని కూర్చుంటే మన శరీరం ఎక్కువసేపు సహకరించదు. మనకంతా ఏమంటాము ఇప్పుడున్న ఈ యుగంలో, ఈ సమాజంలో, ఈ టైం లైన్ లోన ఆ రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, రకరకాల ఇవన్నీ ఉండడం వల్ల మనం అంత పర్ఫెక్ట్ గా కూర్చోలేము. డిస్టర్బెన్స్ అవుతుంది. శరీరం ఇబ్బంది పడిందా మనల్ని వెనక్కి పిలిచేస్తుంది. మనకి కాలింగ్ బెల్ కొడతది. ధ్యానం డిస్టర్బ్ అవుతుంది. అందుకని ఏం చెప్పారు? శరీరం సుఖంగా ఉండాలి. కుదిరితే లేదు నిటారుగా ఉండాలంటే చక్కగా ఒక గోడకు ఆనించి కూర్చున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా నిటారుగా ఉంటది. పొరపాటున ఇలా వాలినా కూడా పెద్ద ప్రమాదం ఉండదు. సేఫ్టీ. ఓకే. చూపులను ఏ దిక్కునకు పోనీయక నాసికాగ్ర భాగం ఏంది అంటే నాసికాగ్రం అంటే ఈ శ్వాస 2 శ్వాసలు లోపలికి వెళ్ళేది బయటకు వచ్చేది ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసే ప్లేస్, ఈ బొట్టు పెట్టుకునే ప్లేస్. ఆ ప్లేస్ లోన దృష్టి నిలపండి అన్నారు. ఆ ప్లేస్ లో కుదిరితే పెట్టండి, లేదంటే శ్వాస యొక్క ప్రయాణం ఇంత ప్రయాణం ఉంది కదా, ఎక్కడ సులువుగా ఉంటే అక్కడ దృష్టి పెట్టండి. దృష్టిని కేంద్రీకరించండి. మెయిన్ పాయింట్ ఏంటి? దృష్టిని కేంద్రీకరించడం, శరీరము కంఫర్టబుల్ గా పెట్టుకోవడం. ఓకే. నెక్స్ట్ ధ్యాన యోగి ప్రశాంతాత్ముడై 14వ శ్లోకం. ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలెను. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలెను. ఈ ధ్యాన సాధన చేసే యోగి ఎలా ఉండాలంట? ప్రశాంతాత్ముడై. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనం ప్రశాంతం అవుతాం. ఆ గంట సేపు అవుతాం, ఆ గంటో అరగంట ఎంతసేపు ప్రశాంతం అవుతాం. భయరహితుడు. ఏ భయం నాకు ఆ దైవం ఉంది అనే ధైర్యం వస్తుంది. ఒక అభయాన్ని ఫీల్ అవుతాం. భయరహితం అంటే ఏంటి? అభయాన్ని ఫీల్ అవుతాం. నాకు ఒక సపోర్ట్ ఉంది, నాకు మాస్టర్ సపోర్ట్ ఉంది, నాకు విశ్వం యొక్క శక్తి ఉంది, లేదంటే విశ్వమయ ప్రాణశక్తిని లోపలికి తీసుకుంటున్నప్పుడు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి ఏంటి? ఓకే, పిలిస్తే పలికేంత దూరంలోనే ఈ పరమాత్మ ఆ విశ్వమయ ప్రాణశక్తినే దైవంగా భావిస్తాం కదా. ఎందుకంటే అది పరమాత్మ యొక్క శక్తే, ఆయన యొక్క ఎనర్జీయే మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే మనలో ఉండే జీవాత్మ ఆయన అంశే. ఈ జీవాత్మకి కావలసిన ఆహారం ఏంటయ్య అంటే విశ్వమయ ప్రాణశక్తి. దాన్ని మనం ఈ విధంగా తెచ్చుకుంటున్నాం. బ్రహ్మచర్య వ్రతము,
బ్రహ్మచర్య వ్రతము అంటే బ్రహ్మాండంలో ఉండే జ్ఞానం అంతా కూడా అవపోసన పట్టడం, తెలుసుకోవడం, లెర్నింగ్ గా మార్చడం. నేర్చుకుంటూ 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 స్కూల్కి వెళ్ళినన్నాలే చదువు అబ్బా, తర్వాత చదువులేదు పాడలేదు, నేర్చుకునేది ఏం లేదు అనేది లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ని లెర్నింగ్ కి ఉపయోగించడం, ఇది బ్రహ్మచర్యం. మామూలుగా ఏంటిది డిక్షనరీ మీనింగ్ అయితే పెళ్లి చేసుకోకుండా ఉండడం. కానీ బ్రహ్మచర్యం అంటే బ్రహ్మాండంలో ఉన్న బ్రహ్మాండం మొత్తాన్ని చరిస్తూ తిరుగుతూ, ఇది ఆధ్యాత్మిక కోణం నాకు అర్థమైంది, ఇదే కరెక్ట్ అని చెప్పట్లా, నాకు ఇలా అర్థమైంది. ఓకే, బ్రహ్మాండం అంతా తిరుగుతూ బ్రహ్మాండాన్ని చరిస్తూ ఎక్కడ ఏం నేర్చుకోవాలో, ఎక్కడ ఏం తెలుసుకోవాలో తెలుసుకుంటూ ప్రతి విషయాన్ని కూడా లెర్నింగ్, నేర్చుకోవడం కోసమే జరిగింది అనేది ఆ దృష్టితో చూడగలగడం, చూస్తూ నేర్చుకోవడం, అది పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలను. మనోనిగ్రహం, మనస్సుని నిగ్రహిస్తూ మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలను. ఏం జరిగినా కూడా నా మంచికే, ఇదంతా కూడా నా సాధనకే, నా నా జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా నా స్వయంకృతం అనే స్వీకార భావంతో నిశ్చలంగా, ఎటువంటి సిచ్యువేషన్స్ మన లైఫ్ లో వచ్చినా కూడా ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్ అవ్వకుండా, ఎమోషనల్ అవ్వకుండా దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ, కోపం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఎందుకు వచ్చిందని, ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా సరిచేయాలి, దీని వెనకున్న కారణం ఏంటి, ఆ కారణం ద్వారా నేను ఏం నేర్చుకోవచ్చు, ఈ విధంగా దృష్టిని మళ్లించడమే నిశ్చలంగా ఉండడం. అంటే ఏమైనా పోని, ఇల్లు కాలిపోని, నాకేం సంబంధం లేదని చేతులు కట్టుకొని కూర్చోడం కాదండి నిశ్చలత్వం అంటే. లోపల ఉన్న భావనలని అర్థం చేసుకొని ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించడం, అది నిశ్చలత్వం. అలా ఉండాలి ధ్యానయోగి. ఇంతవరకు కర్మయోగి, ఇప్పుడు కర్మయోగి ధ్యానయోగి అయితే ఆత్మ సంయమనం సాధ్యపడుతుంది అని ఇంత వివరంగా ధ్యానం గురించి చెప్పారు. 15వ శ్లోకం చూడండి. మనోనిగ్రహశాలి అయిన యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధంగా లగ్నమునర్చి నాయందున్న పరమానందమును పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. ఎవరైతే తనని తాను మార్చుకోవాలనుకుంటున్నాడో, తనలో ఉండ ప్రతిదాన్ని నన్ను నేను యాక్సెప్ట్ చేయగలగాలి, ఉన్నదాన్ని ఉన్నట్టుగా, నా మంచితో నా చెడుతో నాలో ఉండే ప్రతీది. ఇప్పుడు ఇందాక చెప్పారు చూసారా 9వ శ్లోకంలోన, ద్వేషింపదగిన వాడు, శత్రువు, వీళ్ళందరూ ఇవన్నీ నా ఎమోషన్సే. నా ఎమోషన్స్ ఇది అనేది ముందు నేను యాక్సెప్ట్ చేయాలా, నన్ను నేను యాక్సెప్ట్ చేయాలా. యాక్సెప్ట్ చేసి దాన్ని సరి చేసుకోవడానికి మార్గాన్ని వెతుకుతూ, ఎప్పుడైతే మనోనిగ్రహశాలి అయిన యోగి, నిరంతరము మనస్సుని నిగ్రహించుకోవడం అంటే దాన్ని తొక్కి పెట్టడం కాదు, దాన్ని అర్థం చేసుకోవడం. ఇన్ని రకాల భావనలు నాలో ఉన్నాయా, ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి నాలోన, ఓహో అని దాన్ని తెలుసుకొని, అర్థం చేసుకొని, అంగీకరించి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపం నందే ఆత్మను, అంటే ఆత్మ పరమాత్మల యొక్క సంయోగము ఈ విధముగా లగ్నం అనర్చి, అది ఎలా కుదురుతుంది, ధ్యాన సాధన వల్ల కుదురుతుంది. నా యందున్న పరమానందమును ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతాం. సాధన నుంచి బయటకు వచ్చిన తర్వాత చూడండి ఎంత రిలాక్సేషన్, ఒక ప్రశాంతత, పరమానందానికి పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందుతాము. ప్రశాంతత, ప్రశాంతత దేని యొక్క ప్రతిరూపం అంట, పరమాత్మ యొక్క ప్రతిరూపం. పరమాత్మకంటూ రూపం లేదు, ప్రతిరూపాలు చాలా ఉన్నాయి, లక్షణాలు, శాంతి, తృప్తి, ఇవన్నీ ఆయన యొక్క ప్రతిరూపాలు. ఆయన ఎక్కడున్నాడయ్యా, నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, నువ్వే పరమాత్మ. నువ్వు తృప్తితో ఉన్నావు, నువ్వు పరమాత్మ యొక్క రూపం, ప్రతిరూపం, ప్రతిబింబం. అందుకే చూడండి, పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును. ప్రశాంతత, ఆ సుఖం, ఆ శాంతంగా ఉన్నప్పుడు ఇది చాలదు జీవితానికి అనిపిస్తుంది లేదా, పాపా ఎంత హాయిగా ఉంది, ఎంత హాయిగా ఉంది.
హాయిగా ఇలాగే ఈ క్షణం ఇలాగే నిలిచిపోతే బాగున్ను అనుకుంటుంటామా లేదా? అది పరమాత్మ యొక్క రూపం. చూడండి, పరమానందమునకు పరాకాష్ట రూపం. నాయందున్న పరమానందము అంటే పరమాత్మ యొక్క ఆహ్, తత్వం ఏంటి? పరమానందం. అది ఎలా వస్తది? దాని యొక్క ప్రతిరూపం ఏంటి? శాంతి. ఆ ప్రశాంతత కర్మయోగం వలన, కర్మయోగం చేస్తూ ధ్యాన యోగం చేస్తే పొందుతావు. సర్వ సంకల్ప త్యాగం సాధ్యపడుతుంది. సమబుద్ధి సాధ్యపడుతుంది. మట్టిని, రాతిని, బంగారాన్ని ఒకేలాగా చూడగలిగే దృష్టి అంటే దేని గౌరవాన్ని దానికి అందించగలగడం. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. దేని విలువ దానికి ఉంది. మట్టికున్న విలువ మట్టికుంది, బంగారానికి ఉన్న విలువ బంగారానికి ఉంది, రాతికున్న విలువ రాతికుంది అనేది ప్రతి దానికి దాని యొక్క విలువ ఉంది అని ఆ సమభావం ప్రతి వ్యక్తికి విలువ ఉంది. వాడు చిన్నవాడా పెద్దవాడా అనేది పక్కన పెట్టండి. వాడికంటూ ఒక జ్ఞానం ఉంది. వాడు కూడా బోల్డ్ జన్మలు జీవించాడు, బోల్డ్ జన్మలు గడిపాడు. ఏ జన్మలో వాడు ఏం నేర్చుకున్నాడో మనకెలా తెలుస్తుంది? వాడితో స్నేహంతో ఉండి, వాడితో అనుసంధానమై, వాడితో కనెక్ట్ అయి ఉంటే ఏదో ఒక సందర్భంలో వాడి జ్ఞానం ఏంటో మనకు అర్థమవుతుంది. వాడు ఒక జన్మంతా సాధన చేస్తే ఆ చిన్న పాయింట్ నేర్చుకున్నాడు. వాడితో పరిచయం చేసుకొని వాడి ఔన్నత్యాన్ని మనం అవగాహన చేసుకుంటే ఆ పాయింట్ మనం ఇప్పుడే ఈ జన్మలోనే నేర్చేసుకోవచ్చు కదా. అందుకే కదా చెప్తారు. అంతకుముందు ఒక ఏ అధ్యాయమమ్మా, సాంఖ్యయోగంలో చుట్టూ జలాశయాలతో నిండి ఉన్నవాడికి పిల్ల కాలువతో పనే ఉంటది. పిల్ల కాలువతో ఎంత ప్రయోజనం ఉంటుందో అదే విధంగా బ్రహ్మజ్ఞాని అయిన వాడికి వేదాల వల్ల అంతే లాభం ఉంటది. అంటే ప్రతి ఒక్కరిలో ఉన్న దివ్యత్వాన్ని చూస్తూ ప్రతి ఒక్కరి నుంచి జ్ఞానం సంపాదించాలని, ప్రతి ఒక్కడు పరమాత్మ యొక్క స్వరూపమే, వీడి నుంచి తెలుసుకోవచ్చు. ఏమో ఏ రోజు ఏ క్షణం ఎవరి నుంచి ఏ జ్ఞానం అందిస్తుందో యూనివర్స్ అని అలాగ ప్రతి ఒక్కరిని అంగీకార భావంతో చూసిన వాడు పరమానందాన్ని పొందుతూ ఉంటాడు కదా, ప్రశాంతంగా ఉంటాడు. అందింది పాయింట్ దొరికింది. ఇప్పుడు ఈ క్షణం నేర్చుకోవాల్సింది ఇలా దొరికింది, ఈ క్షణం తెలుసుకోవాల్సింది ఈ విధంగా దొరికింది, ఇలా దొరికింది, అలా దొరికింది, ఇలా దొరికింది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అది దాని యొక్క అంటే అది నేను నేర్చుకున్నానా లేదా మనకి ఎలా తెలుస్తాయి అంటే కొలమానం ఏంటి? శాంతి. చూడండి, పరాకాష్ట రూపమైన శాంతిని పొందును. వాడు సుఖంగా ఉంటాడు. ఆ ప్రశాంతతే మనలో ఆ క్షణంలో కలిగిన ప్రశాంతతే ఆ ప్రశాంతతే పరమానందం. ఈ పరమానందం ఎవరి క్వాలిటీ అయ్యా? ఎవరి తత్వం? పరమాత్మ తత్వం. అందుకే ఆ శాంతి ఎలా వస్తుంది? కర్మయోగ సాధన విత్ ధ్యాన యోగ సాధన చేయాలి. కర్తవ్య కర్మల్ని నిష్కామంగా నిర్వర్తిస్తూ ధ్యాన యోగ సాధన చేస్తూ ఉంటే కావలసిన శక్తి వస్తుంది, ధైర్యం వస్తుంది, అభయం వస్తుంది. ఈ కర్మాచరణని నిష్కామంగా నిర్వర్తించడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. అప్పుడేంటి? మనం ఆత్మ సంయమనంలో ఉంటాము. అంటే మన ఎమోషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది మనకి క్లారిటీ వస్తుంది. ఇవన్నీ చెప్పితే అర్థమయ్యేది 10%. ఆచరిస్తే మనకి స్వయంగా అనుభవం అయ్యేదే 90%. చెప్పడానికి ఓకే, నేనే చెప్తాం. ఎందుకు చెప్తున్నా అంటే ఈ అనుభవం ఇక్కడ అయ్యింది, అందుకని ఇంతలా చెప్పగలుగుతుంది. ఇదే అనుభవం మనం పొందొచ్చు, మీరందరూ పొందొచ్చు. ధ్యాన యోగ సాధన, నిష్కామ కర్మ యోగ సాధన. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ ఆపుదాం. రేపు 16 నుంచి 23, 22 ఈ శ్లోకాల్లో నెక్స్ట్ ధ్యాన యోగ సాధన వల్ల అయిపోతుందా అనే డౌట్ వస్తుంది కదా, దానికి సమాధానం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.